తరుగు తక్కువ బంగారం ఎక్కువ బిఎన్ఆర్ గోల్డ్ అండ్ డైమండ్స్ విజయవాడ బెంగళూరు వైజాగ్. హాయ్ హలో వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. సో పార్ట్ 1లో మీ అందరూ చూశారు. నందూస్ వరల్డ్ నందు మాట్లాడింది క్లియర్గా, అంటే చెప్పింది తన వర్షన్ ఏంటో చెప్పారు. అంటే క్లియర్గా నాకు ఆ కంపెనీతో సంబంధం లేదు, నా హస్బెండ్ కంపెనీ, అంటే వీడియోలలో ఆమె డామినేషన్ ఏ విధంగా ఉంటుందో సేమ్ అదే విధంగా. సో నాకు సంబంధమే లేదు, మా హస్బెండ్ది, నేనేమన్నా దాంట్లో డైరెక్టరా, నాకు అసలు సంబంధం లేదు కదా, అతను కదా పేమెంట్స్ తీసుకుంది, నాకేం సంబంధం, నా ఫోటోలు వాడి లేకపోతే నా పేరు వాడి వ్యూయర్షిప్ తెచ్చుకునే ప్రయత్నం చేస్తుంది తెలుగు మీడియా లేకపోతే తెలుగు వాళ్ళు. మరి ఇన్ని సంవత్సరాల నుంచి నువ్వు చేసిన పని ఏంటి మరి? సో నువ్వు చేసింది కూడా అదే కదా, తెలుగు వీడియోలు పెట్టి లండన్లో ఉండి తెలుగు ఆడియన్స్ని, తెలుగు సబ్స్క్రైబర్స్ని, తెలుగు డబ్బులే కదా తిన్నది. నువ్వేమో లండన్ డబ్బులు అని తినలేదు కదమ్మా, వాస్తవంగా మాట్లాడుకోవాలి కదా కొన్ని. మరి మోసం చేసిన దాంట్లో మరి భార్యాభర్తలు వాటా ఇద్దరిది ఉంటుంది. సో ఇప్పుడు తప్పు రుజువైన తర్వాత నా హస్బెండ్ది, నా హస్బెండ్ కంపెనీ అని చాలా క్లియర్గా చిన్నగా ఏం తెలియకుండా పార్ట్ 1లో మాట్లాడేసి తప్పించేసుకుంది అక్కాయ్. బట్ పార్ట్ 2లో అంటే అసలుకి నక్కకి నాగలోకానికి తేడా లేదనమాట. వీళ్ళు చెప్పే మాటలకి, వీళ్ళు చేసే చేష్టలకి ఎంత దారుణంగా ఉన్నారంటే మనుషులు. ఇంత దారుణంగా ఉన్న ఈ సమాజంలో కూడా ఇంకా మోసపోయే వాళ్ళు మోసపోతూనే ఉంటున్నారు. మోసం చేసేవాడు మాత్రం ఎప్పుడు హీరోలాగే ఉంటున్నాడు. ఒక 4 రోజులు అనుకుంటారు, 4 రోజులు వీడియోలు వేస్తారు, 4 రోజులు జైల్లో పెడతారు, ఒక కేసు అవుతుంది, అంతకుమించి ఏమవుతుంది? 50 కోట్లు 100 కోట్లు దోచుకున్నాను కదా, దీంతో ఎంజాయ్ చేయొచ్చు. లేకపోతే మన మాట వినే పోలీసులు, లేకపోతే మన మాట వినే వాళ్ళకు డబ్బులు ఇచ్చేసి కొనవచ్చు. ఆ జైలుకి కూడా పోయే పని లేదు కదా. అంత 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 సిగ్గు శరం లేకుండా తప్పు చేసేస్తున్నారు అసలుకి. మనం ప్రేమిస్తున్నాం, వాళ్ళే మనల్ని ప్రేమించట్లా. మనల్ని కళ్ళబొల్లు కబుర్లు చెప్పి, దొంగ అబద్ధాలు చెప్పి, దొంగ వీడియోలు చేసి, దొంగ సెంటిమెంట్లు వర్కౌట్ చేసి, దొంగలు దోచుకుంటున్నారు. వాళ్ళు దొరలవుతున్నారు చివరికి. దొంగలయ్యే వాళ్ళు ఎవరంటే మనమే, విక్టిమ్సే అవుతున్నారు చివరికి. మీరు ఎందుకు ఇచ్చారా అని మిమ్మల్నే ప్రశ్నిస్తారు చూసే ఆడియన్స్ అందరూ కూడా. తీసుకుందామని ఏం ప్రశ్నించరు. ఆమెకు ఎట్టో సిగ్గులేదు, తప్పు చేసేస్తారు వాళ్ళు ఈజీగా. ఆమెనే కాదు, సెలబ్రిటీ మోజులో ఉన్న ప్రతి వాడు కూడా తప్పు చేయటం అనేది చాలా ఈజీ. పెద్ద పెద్దోళ్ళే చేస్తున్నారు, వీళ్ళంతా ఆఫ్టర్ ఆల్ అసలుకి. పెద్ద పెద్దోళ్ళే తప్పులు చేస్తున్నారు, పెద్ద పెద్దోళ్ళే చిక్కు బౌన్స్లు అవుతున్నాయి, పెద్ద పెద్దోళ్ళే జైలుకి పోతున్నారు, పెద్ద పెద్దోళ్ళే తిప్పి మాట్లాడుతున్నారు, పెద్ద పెద్దోళ్ళే భజన చేసుకుంటున్నారు, పెద్ద పెద్దోళ్ళే ఊడిగం చేసుకుంటున్నారు. ఒక రకంగా చెప్పాలంటే వీళ్ళు ఆఫ్టర్ ఆల్ వాళ్ళ ముందు. మరి వాళ్ళు చేస్తున్నప్పుడే లేనిది వాళ్ళనే సమాజం ప్రేమిస్తుంది, వాళ్ళనే సమాజం చేసిన తప్పులను మర్చిపోయి యాక్సెప్ట్ చేస్తుంది. ఆఫ్టర్ ఆల్ మేమెంత అనుకుంటున్నారు చిన్నవాళ్ళు. ఇంకా చిన్నవాళ్ళు ఇన్ ద సెన్స్ ఒక రకమైన ఇన్ఫ్లుయెన్సర్లు, యూట్యూబర్లు, లేకపోతే కొద్దో గొప్ప ఒక 10-20 సినిమాలు చేసిన సెలబ్రిటీస్, ఒక 10 పాటలు పాడిన సింగర్సు, ఇలాంటి వాళ్ళందరూ కూడా. సో వీళ్ళున్నంతకాలం ఈ సమాజానికి ఎప్పుడూ కూడా చీడపురుగులు అని చెప్పుకోవచ్చు ఒక రకంగా చెప్పాలంటే. ఏమో పార్ట్ 2లో కొన్ని మాట్లాడింది. ఎన్ని కబుర్లు చెప్తారంటే మాట్లాడుతుంది నందు మేడం. జాతకాల పేరుతో మా రీల్స్ వాడుతున్నారని ఆ రీల్స్ ని ఆపేయడం కోసం ఆ పేజ్ ని క్లోజ్ చేశారు. జాతకాల పేజ్ వాళ్ళకి ఐపీఆర్ రైట్స్ చేశారు, అందువల్ల ఆ పేజెస్ క్లోజ్ అయ్యింది. నా పేజ్ స్టిల్ అవైలబుల్. ఓకే చెప్పండి. ఇప్పుడు నేను అనేది ఏంటంటే మీకు రోషన్ గారు ఒక్క మాట బాగుంది. ఎన్ని రకాల వీడియోలు పెడతారు, మరి ఒక వీడియో పెట్టచ్చు కదా. మీరు ఇంటర్వ్యూస్ చాలా బాగా చేస్తారు, నేను అగ్రి. కనీసం ఎదుటి వాళ్ళు మీరు క్వశ్చన్ అడిగినప్పుడు మాట్లాడడానికి ఛాన్స్ ఇవ్వండి. మొత్తం స్టోరీ వినకుండా మధ్యలో మీరే చెప్పేస్తే నేను ఏం మాట్లాడేది? జరిగింది, మీరు అటు వెళ్ళారు, తర్వాత ఏంటి? ఎక్స్‌ప్లాయిటేషన్ జరిగిందని మాకు ఒక ఎంప్లాయీ ద్వారా తెలిసింది. తెలియగానే ఇమీడియట్ గా పార్ట్నర్షిప్ ఆగిపోయింది. మీరు చూసుకోమన్నారు, మధు కంటిన్యూ చేశాడు. ఎక్కడెక్కడ డ్యామేజ్లు జరిగినాయో అవి క్లియర్ చేయడానికి ట్రై చేశాడు. ఆ ఎక్స్‌ప్లాయిటేషన్ లో మన ఎంప్లాయీస్ ఆల్రెడీ 3 ఉన్నారు, దే ఆర్ ఇన్వాల్వ్డ్. సో వాళ్ళని జాబుల నుంచి తీసేశారు. ఇక వాళ్ళు ఎప్పుడైతే మన కంపెనీకి అప్పట్లో స్పాన్సర్షిప్ లైసెన్స్ ఉండేది, అంటే ఏంటంటే మన ఎంప్లాయీస్ కి మనమే వీసా చేసుకోవచ్చు మధు కంపెనీకి. సో అట్లా వాళ్ళు ఉండేవాళ్ళు. ఎప్పుడైతే మనం ఇక్కడ జాబ్ తీస్తామో జాబ్ తో పాటు వాళ్ళ వీసా పోతుందండి. ఇకంటే జాబ్ మీద ఉన్నారు కదా, సో ఆబ్వియస్ గా ఏం చేస్తారు, వాళ్ళ ఫ్యామిలీస్ కి ఇంపాక్ట్ పడుతుంది. ఆ పగతో మన 1 year నుంచి బ్లాక్ మెయిల్ చేస్తారు. మేము జస్ట్ ఇగ్నోర్ చేస్తాం, ఏదైనా ఉంటే పోలీస్ స్టేషన్ లో చూసుకోవాలి, వాళ్ళు ఇగ్నోర్ చేస్తాం. ఈ కంట్రీలో సోషల్ మీడియాలో ఏది పడితే అది పోస్ట్ చేయకూడదు. ఇంకోటి ఫస్ట్ థింగ్, నేను ఎప్పుడు మాకు రెస్టారెంట్స్ ఉన్నాయి, రిక్రూటింగ్ ఏజెన్సీలు ఉన్నాయి, ఓల్డ్ ఏజ్ హోమ్స్ ఉన్నాయి, ఇవన్నీ నేను ఎప్పుడు యూట్యూబ్ లో చెప్పలా. అవి చెప్పినప్పుడు వేరే ఇవన్నీ నేను ఎందుకు ప్రమోట్ చేస్తాను? పెట్టుకున్నాయి. ఇంకోటి నందూస్ వరల్డ్ ఛానల్ చూసి ఎవరు అక్కడికి రాలా.
అక్కడికి వచ్చింది ఇక్కడ ఉన్న గుడ్ రెప్యుటేషన్ తో వచ్చారు. ఒక పర్సన్ ఈ కంట్రీ వచ్చి శివ అనే పర్సన్, ఇబ్రహీంపట్నంలో ఉండే పర్సన్ ఈ కంట్రీ వచ్చి అమ్మాయిల వీడియోస్ తీసి బ్లాక్ మెయిల్ చేయటం వల్ల అందులో ఒక అమ్మాయి మా కంపెనీ ఎంప్లాయర్ అవ్వటం వల్ల మాకు కంప్లైంట్ చేయడం జరిగింది. అదే పర్సన్ ఈ కంపెనీకి బ్రోకర్ గా వర్క్ చేశాడంట. అలా కొంతమంది ఫైల్స్ ఇచ్చి వాళ్ళకి వీసాలు, జాబ్ సర్వీసులు చేసేవాడు. జస్ట్ బ్రోకర్, స్టూడెంట్ గా వచ్చి, చదువు లేదు. అతని మీద క్రైమ్ కేసులు ఉన్నాయి, డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు ఉన్నాయి. కంపెనీ డిపోర్ట్ చేసింది అతన్ని. వేరే ఏదో కంపెనీలో ఉన్నాడు స్టూడెంట్. ఆ పర్సన్ ఇబ్రహీంపట్నం వెళ్ళి గ్రడ్జ్ పెట్టుకొని ఇది నందూస్ వరల్డ్ యూట్యూబ్ ఛానల్ బిజినెస్ అని చెప్పి 900 మందికి బిజినెస్ గ్రూప్ లో ఉన్న వాట్సాప్ గ్రూప్ లో పీపుల్ కి మెసేజ్ పెట్టి అలా సర్క్యులేట్ చేసి రూమర్ స్టార్ట్ చేశాడు. అప్పుడు నేను డిసెంబర్ లో ఒక వీడియో పెట్టా, ఒక షార్ట్, మా కంపెనీ పేరుతో ఇట్లా రెప్యుటేషన్ డ్యామేజ్ చేస్తారు, మాకు సంబంధం లేదు. అది అయిపోయింది. తర్వాత ఆ పర్సన్ ఇబ్రహీంపట్నంలో ఎవరికో పోలీసులకి డబ్బులు ఇచ్చి మేము నాన్ ఇండియన్ సిటిజన్స్ అయినా కూడా మా పేరు మీద ఇండియాలో కేసు పెట్టించాడు. మా పేరెంట్స్ కి మాకున్న బిజినెస్ లే తెలియకపోతే 75 years మా ఫాదర్ ఇన్ లా పర్సన్ ఆయన్ని యాడ్ చేసి పెడితే ఎఫ్ఐఆర్ చెల్లుద్దని గ్రీడ్ తో చేయించాడు. చేయించి ఆయన్ని పిలిచి ఆయన ఇంటి మీదకి వచ్చి బెదిరించటం, మాకు 10 లక్షలు ఇస్తే కేసు మార్చేస్తామని. అవన్నీ కూడా మేము హైకోర్టులో కేసు వేసాం. పోలీసులు కాదు, ఆ అబ్బాయి పోలీస్ స్టేషన్, ఆ అబ్బాయి పోలీసులు కూడా కలిసి. తర్వాత అప్పటికి మేము ఇప్పుడు దాన్ని లీగల్ గా హైకోర్టులో ఎప్పుడో 3 months దాకా కేసేసాం. కేసేసి ఆ అబ్బాయికి నోటీస్ పంపించాం. మేము ఆ కంట్రీ సిటిజన్స్ కాదు, మేము వెయ్యలేం, మా పేరు మీద ఆ కంట్రీలో కేసు పెట్టలేరు. ఎందుకంటే మేము ఇక్కడ పాస్పోర్ట్ తీసుకున్నాం, కంపెనీ ఇక్కడ ఉంది, ట్రాన్సాక్షన్స్ ఏం జరిగినా ఇక్కడ జాబులు ఇక్కడ ఇస్తారు, లీగల్ గా వాళ్ళు ఇక్కడే చేయాలి. ఏం చేసినా ఇక్కడ ఈ కంట్రీలో కంపెనీ ఉంటే తీసుకెళ్లి ఫిలిప్పైన్స్ లో కేసు పెట్టలేరు కదండి. నిజమే, సింపుల్. ఎందుకు ఇండియాలో పెడుతున్నారు? అక్కడ రెప్యుటేషన్ వాళ్ళకుంది, ఇక్కడ నిజం ఎక్కడుంటే అక్కడ కేసు పెట్టాలి. ఇక్కడ ఒకటి చెప్తున్నాను రోషన్ గారు, రియల్ గా వీసా స్కాములు జరుగుతాయి, రియల్ గా మోసాలు జరుగుతాయి. మీకు నాలెడ్జ్, మేము అప్పట్లో అందరికీ చెప్పాము ఈ మాట. ఈ వీసా బిజినెస్ మధు పార్ట్నర్ స్టార్ట్ చేసినప్పుడు మా రిలేటివ్స్ అందరు చెప్పారు, మీరు ఐటీ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చారు, మీరు మల్టిపుల్ బిజినెస్ లో ఉన్నారు, దీని జోలికి వెళ్ళొద్దంటే ఈ బురదని డీసెంట్ గా కూడా బిజినెస్ చెయ్యొచ్చు, మేము కష్టపడి పైకి వచ్చాము, జాబ్ రాకపోతే ఆ పెయిన్ ఏంటో మాకు తెలుసు, అది జరగకూడదు. ఎలిగేషన్ మీరు అలానే చెప్తే బాగుంటుంది, అట్లీస్ట్ మన త్రూ అని తెలుస్తుంది ఆడియన్స్ కి. ఇప్పుడు ఏమనుకుంటున్నారంటే ప్రతి ఒక్కరు నిజంగానే జరిగిందని అందరు అనుకుంటున్నారు కదా బయట. లాస్ట్ మంత్ మాట్లాడింది నేను తప్పు చేయలేదు అన్నది అలిగేషన్, అంటే బయటకు వచ్చి మాట్లాడమని కూడా చెప్పాను. ఇప్పటికీ మాట్లాడాల, ఇవాళ డేట్ ఎంత ప్రెషర్ పెడతా, నాకు ఒకటి అర్థం కావట్లేదు. నేను రియాక్ట్ అయితే ఒక్క చిన్న వీడియో పెడితే ఎన్ని ఛానల్స్ లో చెప్పుకున్నారు. ఈ రియాక్షన్ దేనికి? జస్ట్ వాళ్ళ ఐడెంటిటీ బయటికి రావడానికి. రేపు ఈ మంత్ లో కోర్టులో, హైకోర్టులో హీరింగ్ ఉంది ఆ శివ అనే అబ్బాయిది. తన వైఫ్ కి జరిగిన వీసాని తనదని చెప్పుకొని తన న్యూడ్ వీడియోస్ పెట్టి అమ్మాయిని బ్లాక్ మెయిల్ చేసింది, కవరప్ చేసి మమ్మల్ని ట్రాక్ చేసి మేము మా ఎంప్లాయీని అమ్మాయిని బయట పెట్టగలమా? పెట్టలేంగా. అమ్మాయి పరువు తీయగలమా? పెళ్లి కాల. మేము ఓన్లీ మీరు అక్కడ యూకే టైర్ 2 వీసా స్కామ్ జరిగింది, విక్టిమ్స్ బయటకు వస్తున్నారు కాబట్టి ఇది ఏంటనేది మాట్లాడమని చెప్తున్నాను అంతే. నేను మిగతా వాళ్ళ కేసుల గురించి నేను మాట్లాడమని చెప్పలేదు. ఇంకా అది దాని వల్లే కదా ఇదంతా చేస్తుంది గ్రజ్జుతో. నాకు ఒక్క మాట చెప్తానండి, వీసా గనక రిజెక్ట్ అయితే టాపిక్ డైవర్ట్ చేసేస్తుంది. గవర్నమెంట్ ఇస్తుంది. ఇంతమంది విక్టిమ్స్ మోసపోయారు, దాని మీద మాట్లాడండి అని నేను చెప్తుంటే ఎవరో శివ ఏదో కేసు మా మామని మేనేజ్మెంట్ ఒక పేపర్ ఇస్తుంది, ఈ ఎంప్లాయీని మేము తీసుకుంటున్నాం, మాకు వీసా కావాలి అని. దాన్ని COS అంటారు, కాస్ అంటారు. ఆ కాసు ఒక కంపెనీ ఇస్తుంది. ఇక్కడ మల్టిపుల్ కంపెనీలు, మీరు అన్నారే కొన్ని వేల మందో 100 మందో స్టూడెంట్స్, అన్ని వేల కంపెనీల మీద వాళ్ళు కేసు పెట్టాలి. రిక్రూటింగ్ ఏజెన్సీ మీద ఎలా పెడతారు? రిక్రూటింగ్ ఏజెన్సీ ఆ కంపెనీతో కనెక్షన్, అంతేగాని ఆ పర్సన్ తో కనెక్షన్ కాదు. రిక్రూటర్స్ కాదు. ఇప్పుడు వాళ్ళు మిమ్మల్ని టార్గెట్ చేయడానికి వన్ ఆఫ్ ద రీజన్ ఏంటంటారు మరి? ఇప్పుడు శివ తీసి పక్కన పెట్టేసేయండి. శివ హైదరాబాద్ లో మీ మీద గజ్జి తీర్చుకోవడానికి రివెంజ్ కి మీ మామగారిని ఎవరినో పెట్టి కేసు పెట్టారు. ఓకే, వాట్ అబౌట్ యూకే లో ఉన్న స్టూడెంట్స్ గానీ, యూకే లో ఉన్న వేరే కంట్రీస్ వాళ్ళు? నేను మీకు ఇందాక ఒక మాట చెప్పాను,
యూకే ఇమిగ్రేషన్ కంపెనీస్ అని కొట్టండి. లాస్ట్ నవంబర్ నుంచి 3000 కంపెనీస్ కి కంట్రీలో లైసెన్స్ పోయింది. బికాస్ ఆఫ్ స్టూడెంట్స్ ఒక చోట లీగల్ గా జాబ్ చేయాల్సింది రెండో చోట చేయటం వల్ల ఆ కంపెనీలకు లైసెన్సులు పోయినాయి. అప్పుడు ఆ స్టూడెంట్స్ అందరికి జాబులు పోతాయి. జాబులు పోయిన వాళ్ళకి డబ్బులు ఎవరిని అడుగుతారు చెప్పండి? డైరెక్ట్ కంపెనీని అడుగుతారా? అడిగే ధైర్యం ఉందా? వాళ్లే తప్పు చేసినప్పుడు తీసేస్తారు కదా. వాళ్లే తప్పు చేసినప్పుడు వాళ్ళ వీసా పోతుంది కదా. ఇప్పుడు వీసా పోయిందని చెప్పిన వాళ్ళు ఈ కంట్రీలో ఎలా స్టే చేస్తున్నారు? ఒక్కసారి మీరు ఈ కంట్రీలో వచ్చి ఎవరైనా ఎంక్వైరీ చేయించండి. లీగల్ గా ఈ కంట్రీలో ఎలా స్టే చేస్తున్నారు వీసా పోతే? ఈజ్ దట్ లీగల్? కంట్రీలో వీసా పోతే వాళ్ళు యూకేలో ఇంకా ఎలిజిబుల్, దే ఆర్ వర్కింగ్, దే హ్యావ్ ఎ లీగల్ వీసా. ఎలా వచ్చింది లీగల్ వీసా? ఇక్కడ ఆల్రెడీ లీగల్ వీసా వచ్చిన వాళ్ళు కూడా ఇందులో విక్టిమ్ డ్రామా వేస్తున్నారు. 2021 లో వీసా వచ్చి 2021 లో జాబ్ చేసి 2026 లో జాబ్ పోతే ఏ కంపెనీ ద్వారా ఇంటర్వ్యూస్, మాక్ ఇంటర్వ్యూస్, అప్లికేషన్ ఫిల్అప్ చేయించుకున్నారో ఆ కంపెనీని అటాక్ చేస్తున్నారు. నేను ఒక మాట చెప్తాను అనండి, 2021 నుంచి కంపెనీలో ఉంటే ఇప్పుడు ఎందుకు జరిగింది ఇది? ఒక్కసారి ఆలోచించారా? యూకే ఇమిగ్రేషన్ భయంకరమైన టైట్ అయింది. ఇండియన్స్ వెళ్ళిపోమని ర్యాలీస్ చేస్తున్నారు. ఇప్పుడు ఇండియన్స్ మీద అటాక్ జరుగుతుందని వాళ్ళు వెళ్ళేటప్పుడు డబ్బులు తీసుకెళ్ళడానికి ఆడుతున్న గేమ్. ఇప్పుడు మీరు ఒకటి చెప్పండి, ఒక మనిషికి అన్యాయం, ఇప్పుడు నాకు అన్యాయం జరిగిందని నేను చెప్తానండి. నాకు ఒక క్లాస్మేట్స్ ఉంటారు 50 మంది ఇక్కడ ఫ్యామిలీస్. వాళ్ళందరూ నాకు సపోర్ట్ చేస్తారా, మీకు సపోర్ట్ చేస్తారా? నేను వాళ్ళందరికీ నాకు వచ్చిన దాంట్లో డబ్బులు ఇస్తానని చెప్తా. ఎవరికి సపోర్ట్ చేస్తారండి? ఒక్క మాట చెప్పండి. ఇక్కడ ఒక కంపెనీ మేనేజ్మెంట్ మీద ప్రాబ్లం ఉంటే ఆ కంపెనీ ఇంటి ఆడవాళ్ళని పిల్లల్ని ఎందుకు లాగుతున్నారు? ఇండియాలో గుండాగిరి చేసినట్టు మా రెస్టారెంట్స్ మీదకి వచ్చి అటాక్ చేశారు. ఇది కరెక్ట్ గా నెల క్రితం, 3 నెలల క్రితం, 5 నెలల క్రితం మా రెస్టారెంట్ మీదకి వచ్చి ఎంప్లాయీస్ అటాక్ చేసి మ్యాన్ హ్యాండ్లింగ్ చేశారు. పోలీస్ కంప్లైంట్ ఇచ్చాం. ఇస్తే వాళ్ళు వార్నింగ్ ఇచ్చి ఇంకొకసారి ఆ ఊళ్ళో కనిపించిన డిపోర్ట్ చేస్తామని వార్నింగ్ ఇచ్చారు. నేను అదే సిచ్యువేషన్ లో సీసీటీవీ ఫుటేజ్ లో ఉంది. ఇక్కడ మనం ఏం పీకలేం. ఇండియా వెళ్ళి చూసుకుందాం, మనకి టిఆర్ఎస్ బ్యాక్గ్రౌండ్ ఉంది. ఈ మాట చెప్పారు. ఎవరికి టిఆర్ఎస్ బ్యాక్గ్రౌండ్? అక్కడ అదే రెస్టారెంట్ లో ఉన్న ఎంప్లాయీస్ కి. ఎవరైతే కొట్టించుకున్నారో, ఎవరైతే ఎంప్లాయీస్ మీద అటాక్ చేస్తున్నారో అప్పుడు మేము వెళ్లాల్సి వచ్చింది. మాకు కాల్ చేశారు పోలీసులకు. మేము కాల్ చేస్తే వాళ్ళు లైన్ లో పెట్టారు. 5 minutes గ్యాప్ లో ఎంత జరిగిందో దాన్ని డిఫెండ్ చేయడానికి నేను వెళ్ళి వాళ్ళని ఆపి ఇమీడియట్ గా పోలీసులను పిలిస్తే బిఆర్ఎస్ సపోర్ట్ ఉంది ఎవరికంట నాకు తెలియదండి. అందులో ఒక కపుల్ ఉన్నారు. వాళ్ళు ఏంటంటే ఆ అమ్మాయి మెడిసిన్ అని చెప్పి అబద్ధం చెప్పి ఇక్కడికి వచ్చి ఓల్డ్ ఏజ్ హోమ్ లో నాపీలు చేంజ్ చేయటం అమ్మాయి జాబ్. ఓకే, ఆ జాబ్ మన సర్వీస్ ఆల్రెడీ జాబ్ చేయించి ఇంటర్వ్యూలు చేయించి సర్వీస్ ఛార్జ్ తీసుకున్నారు. ఇంటర్వ్యూలకు వెళ్ళినాక వీసా అప్లై చేసినాక వాళ్ళ ప్రాబ్లం, వాళ్ళ వల్ల వీసా రిజెక్ట్ అయింది. మన కాంట్రాక్ట్ లో ఉంటదండి, వీసా ఎనీ రీజన్ గవర్నమెంట్ రిజెక్ట్ చేస్తే కంపెనీ ప్రాబ్లం కాదు. వాళ్ళ ఇంటర్వ్యూలో ఎనీ తప్పు చేయొచ్చు, అది అదర్ థర్డ్ పార్టీ రెస్పాన్సిబుల్ కాదు, అది సైన్ చేస్తారు వాళ్ళు. ఇక్కడ లీగల్ గా ఎందుకు ప్రొసీడ్ అవ్వట్లేదు? ఇఫ్ ఇట్ ఇస్ అ మిస్టేక్. ఇంకోటి 5 years నుంచి ఈ కంపెనీ ఉన్నప్పుడు 5 years లో ఎందుకు జరగలేదు? ప్రవీణ్ కూడా క్లియర్ గా చెప్పాడు. 3 months లో జరుగుతుంది. సో అక్కడ కేసు ఎందుకు పెట్టరు అంటే మేము కూడా కొనడానికి వెళ్తున్నాం వీసా, అలా చెప్తే కేసు అవుతుంది, అందుకని ఇండియాకి వచ్చి కేసులు పెట్టుకుంటున్నాను. నిజమే, అది కూడా కేసు అతను విన్ అవుతాడు. ఇక్కడ మీకు ఒక్కటి అర్థం కావట్లేదు. మీరు అమెరికాలో అంటారు చూసారా కన్సల్టెన్సీ అని. మాది కన్సల్టెన్సీ కాదు, మధుది రిక్రూటింగ్ ఏజెన్సీ. కన్సల్టెన్సీ అంటే మంత్లీ డబ్బులు తీసుకుంటారు, శాలరీలో పర్సంటేజ్. రిక్రూటింగ్ ఏజెన్సీ అంటే జస్ట్ వి రిక్రూట్, దట్స్ ఇట్, మన జాబ్ అయిపోయింది. వీఆర్ నాట్ రెస్పాన్సిబుల్ దేర్ వీసా. వీసా ప్రాసెసింగ్ హెల్ప్ చేస్తాం. వీళ్ళలో ఇంగ్లీష్ రాదు, ఇండియా నుంచి ఫేక్ సర్టిఫికేట్లు పెట్టుకొని అదర్ కంపెనీస్ ద్వారా వచ్చారు. ఇక్కడికి వచ్చి కష్టాలు ఉన్నాయని చెప్పి బ్యాక్ డోర్ లో హెల్ప్ అడుగుతారు. మనం చెయ్యము. అక్కడ మీరు కొన్ని చూడండి, పిల్లల మీద యాసిడ్ పోస్తాము, వైఫ్ మీద యాసిడ్ పోస్తాం, ఇండియా వస్తే అటాక్ చేస్తామని ఎన్నో మెసేజ్లు పాస్ట్ 3 years నుంచి పెట్టినా మేము కంప్లైంట్ ఇక్కడ చేసాం. వీఆర్ ఇక్కడ సిటిజన్స్, ఇండియాలో కాదు. మీరు చెప్పే విక్టిమ్స్ ఎవరైతే వీళ్ళంతా విక్టిమ్స్ కాదని చెప్తున్నారో వాళ్ళ మీద మీరు కేసు ఫైల్ చేశారు. అక్కడ 5 కేసులు ఫైల్ చేశామండి. ఇండియాలో లాగా ఎఫ్ఐఆర్ కాపీ ఇవ్వరు. ఇక్కడ ఒక రిఫరెన్స్ నెంబర్ ఇస్తారు. ఆ రిఫరెన్స్ నెంబర్ కి ఒక పాస్వర్డ్ ఉంటది. ఆ పాస్వర్డ్ మేము కొట్టినప్పుడు డేటా వస్తుంది. సైబర్ సెక్యూరిటీ హెరాస్మెంట్ కింద మేము ఇప్పుడు 2 కేసులు అయినాయి. ఎవ్రీ 48 hours అప్రోచ్ అవుతారు. ఇంకొకటి ఎవరైతే రెస్టారెంట్ మీద ఫైట్ చేశారన్నారో ఆ రెస్టారెంట్ వీడియో కూడా రిలీజ్ చేయాలి. ఎందుకంటే రెస్టారెంట్ మీద నిజంగానే వాళ్ళ బాధతో అటాక్ చేసి ఉంటారు వాళ్ళు. అందరూ కంప్లైంట్ చేశారు.
వచ్చారు, మా దగ్గర సీసీటీవీ ఎవిడెన్స్ ఉంది. లీగల్ గా సీసీటీవీ ఎవిడెన్స్ ఈ కంట్రీలో ఒక పర్సన్ ని డిఫేమ్ చేయకూడదు. ఇప్పుడు ఎక్కడ చేస్తారు? ఇండియాలోనే కదా. సో ఇప్పుడు ఫైనల్ గా మీ సైడ్ నుంచి ఏం మిస్టేక్ జరగలేదు, మాది కన్సల్టెన్సీ కాదు, రిక్రూట్మెంట్ చేసాము అయిపోయింది, వాళ్ళు ఇప్పుడు డబ్బులు ఇప్పుడు ఆ కంపెనీ జాబ్ అయిపోతుంది. రిక్రూట్ అయిపోయినాక వీసా రిజెక్ట్ అవ్వటం, వీసా యాక్సెప్ట్ అవ్వటం రిక్రూటింగ్ ఏజెన్సీ ప్రామిస్ కాదు. అది ఆ కాంట్రాక్ట్ లో ఏమని సైన్ ఉంటదంటే మేము మాక్ ఇంటర్వ్యూస్ చేస్తాము, సర్వీస్ చార్జెస్ చేస్తాం. అందరూ ఏం చేస్తారు? తెలుగులోనే ఒక వీడియో రిలీజ్ చేయొచ్చు కదండి, ఇట్లా చేసి మమ్మల్ని ఫ్రాడ్ చేస్తున్నారు కదా, మేమేమో ఫ్రాడ్ చేయలేదు. ఇవాళ 3 PM కి నేను 5 రోజుల క్రితం చేసిన వీడియో ఎడిటింగ్ అయిందండి. 3 PM కి ఇవాళ ఒకటి కామెడీతో రిలీజ్ అవుతుంది. ఆ కామెడీ వీడియోలో వాట్ ఈస్ సోషల్ మీడియా హెరాస్మెంట్ మీద నేను చేశాను. వీడియో రిలీజ్ అయిన ఒక యాపిల్ కొంటే ఒక షాప్ లో అది పుచ్చిపోయింది అనుకోండి, షాప్ వాడు కారణం, యాపిల్ చెట్టు కారణం, ఎవరు కారణం? ఇష్టపడి డబ్బులు ఇచ్చి కొనుక్కున్న పర్సన్ దాన్ని ఎలా తీసుకుంటాడు అనేది ఉంటది ఇక్కడ. ఇక్కడ ఎవ్వరు డబ్బులకి ఫోర్స్ చేయలేదంట కదా, మాకు ఒక్క ఎంప్లాయీ పోస్ట్ చేయలేదంట ఆ కంపెనీలో. మధు ఆర్గ్యుమెంట్ రాగానే మధు ఇన్వాల్వ్మెంట్ వస్తుంది. ఎందుకంటే ఒక పర్సన్ మేము ఎప్పుడు మా సోషల్ మీడియా ఫేమ్ వాడి బిజినెస్ చేయలేదే. మాకు ఇక్కడ బోల్డ్ రెస్టారెంట్స్ ఉన్నాయి కదా, బిజినెస్ చేసే రోజులు అయిపోయినాయి. అంత సీన్ అదే నేను చెప్తుంది, హీరోలకే గతలేదు. అదే నేను అంటుంది. మరి అలాంటప్పుడు సోషల్ మీడియా హెరాస్మెంట్ నాకెందుకు స్టార్ట్ అవుతుంది? అంతే కదా. ఇప్పుడు రోషన్ గారు మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతాను, చెప్పండి. ఎవరో ఒక రీల్ పంపించారు మా ఫ్రెండ్స్, మాకున్న ఇప్పుడు లైఫ్ అంట వీళ్ళందరూ స్టూడెంట్స్ మోసపోయి మా దగ్గర విక్టిమ్స్ అయ్యారని చెప్తున్నారే, వాళ్ళ డబ్బుల వల్ల అంటున్నారు. కానీ 2000 వీళ్ళు పుట్టక ముందు 2008 లో మేము కొనుక్కున్న ఇల్లు ఛార్జ్ చేస్తుందండి. ఇప్పుడు గవర్నమెంట్ అడగట్లేదు వాళ్ళు, మరి చెప్పండి. గవర్నమెంట్ ఫీజు ఇంత ఉంటది. తర్వాత ఏమడుగుతాడు ఆ పర్సన్? నా ఫ్రెండ్స్ 4 ఉన్నారు, మా అందరికి కలిపి ఎంత అవుతుంది అంటే 16 లక్షలు అని చెప్తారు. మా టీం అంతా వాళ్ళు పంపించిన ఎవిడెన్స్ మీద వర్క్ చేస్తున్నారు, ఏదో స్టూడెంట్స్ కూడా. ఒకసారి అవన్నీ టాలీ చేసుకున్న తర్వాత మీరు అవన్నీ టాలీ చేసుకొని మ్యాచ్ అవ్వకపోతే అప్పుడు మిమ్మల్ని ఒకసారి కాంటాక్ట్ అవుతాను, ఎట్లా చేద్దాం ఏంటి మీతో మాట్లాడతాం. ఓకేనండి. ఇదిగో రోషన్ గారు, మీరు టాలీ చేసుకున్నాక ఇక్కడ గవర్నమెంట్ లో ఒరిజినల్ డాక్యుమెంట్ ఏదో ఫేక్ డాక్యుమెంట్ ఏదో ఫస్ట్ చూసుకోండి. ఒకటండి, ఒక పర్సన్ కి న్యాయం జరిగినా అన్యాయం జరిగినా కోర్టులు ఉంటాయి, పోలీసులు ఉంటాయి. సోషల్ మీడియాలో న్యూస్ ఛానల్లో చెప్పేది టీఆర్పీ కోసము, డిఫేమ్ కోసం తప్ప న్యాయం పోరాటం కాదది. దేశ పోరాటం బోర్డర్ లో జరుగుద్ది, సోషల్ మీడియాలో జరగదు. ఇప్పుడు మీరు టాలీ చేస్తున్నారే, మీరు టాలీ చేసింది మొత్తం యూకే గవర్నమెంట్ సైట్ లో రియల్ దాంట్లో పెట్టి మీరు చెక్ చేసి ఇక్కడ నుంచి ఒక ఎవిడెన్స్ తీసుకోవాలి. ఇంకోటి నాకు చేయొద్దండి, నాకు చేయొద్దు. నేను ఇప్పుడు నా నెంబర్ కి చేస్తే మధుతో మాట్లాడండి, తను ఏది మాట్లాడినా రికార్డ్ చేసి ఫ్రంట్ బిట్ లాస్ట్ బిట్ కట్ చేసి మధ్యలో పెట్టి తీసుకుంటున్నారు. తను మాట్లాడటం మానేశాడు. ఇది నేను ఇక్కడ ఈ కంట్రీలో గవర్నమెంట్ ఏదైనా అడిగితే చెప్పాలి, వేరే ఎవరో ఇన్ఫ్లుయెన్సర్స్ అడిగితే ఆన్సర్ చెప్పాల్సి వస్తుందండి. ఇదేం పంచాయతీ మాకు అర్థం కావట్లా. ఇక్కడ బిజినెస్ యూకే రిజిస్టర్డ్ కంపెనీ, అసలు ఇన్ఫ్లుయెన్సర్ ఫోన్ ఎందుకు ఎత్తింది మరి? లైసెన్స్ పోయింది కానీ మా కంపెనీ బిజినెస్ లైసెన్స్ కాదు, ఇన్ఫ్లుయెన్సర్ కాక ఏమో శ్రీదేవా లేకపోతే జయసుధా జయప్రద, అది కూడా ఏంటి వీసాకి ఇక్కడ లోకల్ పీపుల్ రిక్రూట్ చేసుకోవచ్చు, మిగతా లోకల్ పీపుల్ అవైలబుల్. బట్ ఇంటర్నేషనల్ అంటే వేరే ఇన్ఫ్లుయెన్సర్స్ అడిగారు అంటే మీరు కూడా ఒక ఇన్ఫ్లుయెన్సర్ కాబట్టి ఫ్రెండ్షిప్ మీద అడుగుంటారు. అడగలేదండి, చేసేస్తున్నాడు. ఒక అబ్బాయి 4-5 వేలు ఫాలోవర్స్ ఉన్న ఒక స్టూడెంట్ రీల్ కింద డబ్బులు తీసుకొని చేసేస్తున్నాడు. అసలు బూతులు తిడతా చేసేస్తాడు యూకే లో. నేను ఏదో ఒక వీడియో చూసాను తెలుగులో, ఏదో ఛానల్, ఇప్పుడే నాకు తెలియదు, నేను ఇప్పుడు చూసిన తర్వాత అనిపించింది. నాకు కొంచెం యూట్యూబ్ నాలెడ్జ్ లేదండి, ఎవరెవరు ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరు ఏం చేస్తారో కూడా. ఎగ్జాక్ట్లీ, చాలా మంది ఉన్నారు ఇక్కడ. ఒకటండి, మేము యూట్యూబ్ ఈ బిజినెస్ రెండు మా కర్మగాలి దగ్గర 2 ఏళ్ల గ్యాప్ తో వచ్చినట్టు ఉన్నాయి. కానీ మేము ఎప్పుడు ప్రమోట్ చేయాల. ఈవెన్ రెస్టారెంట్ పెట్టి అందరూ నన్ను ప్రమోషన్ అడుగుతారు ఇక్కడ తెలుగు వాళ్ళు, కానీ నేను ఎప్పుడు ఇక్కడ రెస్టారెంట్స్ ప్రమోట్ చేయాలి, ఎందుకంటే మాకే రెస్టారెంట్ చేంజ్ ఉంది. ఇంకోటండి, ఒకటి గుర్తుపెట్టుకోండి, మేము ఎంతో కష్టపడి ఈ కంట్రీ వచ్చినప్పుడు ఈజీ దారి స్టూడెంట్స్ కోసం స్టార్ట్ చేస్తే మన తెలుగోడిని ఏదైనా చెయ్యొచ్చు. ఇవాళ నేను కామెడీ వీడియో పెట్టింది అదే, తెలుగోడు కాబట్టి తెలుగోడిని ఏదైనా చెయ్యొచ్చు. తెలుగోడు పరువు తీస్తామంటే తెలుగోడు నమ్ముతారు. పర్సనల్ గా ఇవన్నీ చూసిన తర్వాత నేను కాల్ చేస్తానండి. అసలు మీ ఇష్టం అండి. ఓకే నంది గారు.
సో ఇది ఫైనల్గా మన నందు గారి సెకండ్ వర్షన్. అంటే ఆమె క్లియర్గా చెప్తున్నారు అక్కడ రెస్టారెంట్ మీద ఆల్రెడీ దాడి చేశారంట. మరి దాని మీద దాడి జరిగిన వీడియో అయితే ఆమె ఎక్కడ రిలీజ్ చేయలేదు. అండ్ ఇంకొకటి చాలామంది మీద కేసులు పెట్టానని చెప్తున్నారు. ఎఫ్ఐఆర్ మాకు ఇక్కడలాగా ఎఫ్ఐఆర్ కాపీ ఇయరు ఆన్లైన్లో చెక్ చేసుకోవాలన్నారు. మరి దాని స్టేటస్ ఏంటో కూడా తన యూట్యూబ్ ఛానల్లో పెట్టలేదు. నేను ఫోన్ చేసింది 1 నెల క్రితం. డెఫినెట్గా ఇదంతా టాలీ అయిన తర్వాత మీరు తప్పు చేశారని చెప్తే డెఫినెట్గా దీని గురించి మాట్లాడతానని క్లియర్గా చెప్పాను ఆ రోజు. అందుకే ఆ కాల్స్ ఈరోజు నేను బయట పెట్టి మాట్లాడాల్సి వస్తుంది. ఇంకొకటి తను చెప్తున్నారు అంటే యూకే గవర్నమెంట్ అక్కడ పాలసీల గురించి అక్కడ రకరకాలు ఏదో చెప్తున్నారు. సో ఏమైనా పాలసీలు ఉండొచ్చు, మీ పాలసీలు డెఫినెట్గా ఒక స్టూడెంటు లేకపోతే ఒక ఫ్యామిలీ మీ ద్వారా నష్టపోయారు అంటే దాన్ని మళ్ళీ వాళ్ళకి మంచి జరిగేలా చేయటం కూడా మీదే బాధ్యత. డెఫినెట్గా మీరు డబ్బులు తీసుకున్నారనే మాట వాస్తవము. వాళ్ళ దగ్గర నుంచి వీసా ప్రాసెసింగ్కి మీరు నమ్మించి మోసం చేశారనే మాట కూడా వాస్తవమే. కాబట్టి వాళ్ళు కూడా అక్కడ ఎందుకు కేసు పెట్టలేదు అనేదానికి కూడా రీజన్ చెప్పారు. సో ఆమె మీద కేసు పెడుతున్నావు, ఎందుకు కేసు పెడుతున్నావు? సో నేను కూడా వీసా బయింగ్ అంటే నేను కొనుక్కుంటున్నాను, అది కూడా అక్కడ క్రైమే కాబట్టి మేము పెట్టలేదు, అందుకని ఇండియాలో పెట్టామని చెప్తున్నారు. సో ఎనీహావ్ దీనికి బయటకు వచ్చి సమాధానం చెప్పాల్సిన బాధ్యత నందుగారి మీద, నందుగారు హస్బెండ్ మీద కూడా ఉంది. డెఫినెట్గా ఇంతమంది 300 మంది స్టూడెంట్స్ మోసపోయారంటే చిన్న విషయం కాదు. ఇది ఒక తెలుగు రాష్ట్రాలే కాదు, మిగతా రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళు, పాకిస్తాన్ వాళ్ళు, బంగ్లాదేశ్ అంట, దుబాయ్ అంట, ఎంతోమంది మోసపోయారు వీళ్ళ ఏజెన్సీని నమ్ముకొని, వీళ్ళ హస్బెండ్ని నమ్ముకొని, వీళ్ళ ఫ్యామిలీని నమ్ముకొని. సో డెఫినెట్గా ఆన్సర్ చేయాలి మీరు. సోషల్ మీడియాలో రకరకాల వీడియోస్ చేస్తారు, దీని మీద కూడా ఒక వీడియో చేయాలి. ఎందుకు జరిగింది, ఎందుకు జరగాల్సి వచ్చింది, నెక్స్ట్ వాళ్ళకి సొల్యూషన్ ఏంటి, దీని మీద కూడా మీరే వీడియో చేయాలి. నిజంగా ఆ డబ్బులు మీ దగ్గర ఉండుంటే మీరు అన్నట్లుగానే ప్రాసెసింగ్కి ఫీజు తీసుకొని మిగతా అమౌంట్ మీ దగ్గర ఎక్సెస్ ఉంటే, అంటే కొంతమంది స్టూడెంట్స్ చెప్తున్నారు ఆయన చాలా తెలివిగా సగం అమౌంట్ అతని అకౌంట్కి వేయించుకుంటాడు, మిగతా మల్టిపుల్ అకౌంట్స్ అని చెప్తున్నారు. కాబట్టి మీ పార్ట్నర్స్ ఎవరైతే ఉన్నారో దోచుకున్న పార్ట్నర్స్ అందరూ కలిసి కూర్చొని, బాబు ఉన్న పేరంతా పోయింది, ఇంకా పోవటానికి ఏం లేదు, ఇండియా దేశకు పోయి చెప్పకూడదు తినే లోపే మనం పంచుకునే కాస్త కూడబెట్టుకునే కాస్త కొంచెం దగ్గరికి తీసుకొచ్చి స్టూడెంట్స్కి ఎంత ఇవ్వాలో అంత కాకపోయినా కానీ ఇంత అయితే ఇచ్చేద్దామని చెప్పేసి మీరు మాట్లాడుకొని వాళ్ళకి న్యాయం చేయాలని కోరుకుంటున్నాను నందుగారు. సో మీరు న్యాయానికి సంబంధించిన వీడియో పెట్టమని నేను అడగట్లేదు, డైరెక్ట్గా న్యాయం చేసేసిన తర్వాత స్టూడెంట్స్ మాకు కొంత అమౌంట్ వచ్చింది, వీఆర్ వెరీ హ్యాపీ. అట్లీస్ట్ ఇండియా పోలీసుని నమ్ముకున్నందుకు, ఇండియా జ్యుడిషియరీని నమ్ముకున్నందుకు, ఇండియా మీడియాని నమ్ముకున్నందుకు మాకు కొంత న్యాయం జరిగిందనేది ఒక చిన్న తీపి కబురు అయితే వినాలని మేము కోరుకుంటున్నాం. సో థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ ఇంకొకసారి మీతో మాట్లాడే ప్రయత్నం చేస్తాను. చివరిగా మాట్లాడుతున్నానని చెప్పాను కాబట్టి రేపు కానీ ఎల్లుండి కానీ మీరు ఆల్రెడీ ఫస్ట్ వీడియో చూశారు, సెకండ్ వీడియో చూశారు, దీనికి డెఫినెట్గా కంటిన్యూషన్ ఏదో ఒకటి మాట్లాడటానికి మీరైనా మాట్లాడవచ్చు కాల్ చేసి, లేకపోతే నేను కాల్ చేయమన్నా నేను కాల్ చేస్తాను. సో మీ యూకే టైమింగ్ ప్రకారం టైం చెప్తే మీ పార్ట్నర్స్తో మాట్లాడుకున్న తర్వాత దీనికి సొల్యూషన్ ఏంటి ఎదుగుదాం. థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.